బుట్ట అయితే మాత్రం మామూలుగా ఒకట్లేదు, చేపలు మాత్రం పడ్డాయి. చూద్దాం బుట్టలో ఏం చేపలు పడ్డాయి చూడాలి. బుట్ట అయితే ఊగుతుంది బాగా, కంప కూడా పట్టుకుంది. కంప కూడా పట్టుకుంది. బొచ్చ చేపలు కూడా ఎక్కుతున్నాయి మనకి, కానీ దీని మూత అంతా బగలు కొట్టుకుంది. బొచ్చ చేప ఏం చేపలు ఉన్నాయి అనేది చూడాలి. అయితే ఊగుతుంది, చేపలు చూడాలి. కాకపోతే లైట్గా కదులుతున్నాయి, చేపలు అయితే ఉన్నాయి. కృష్ణానదిలో పట్టిన ఏటి జల్ల ఇది, సూపర్ టేస్ట్గా ఉంటుంది. బుట్టలో పడింది ఇది. బుట్టలో జల్ల పట్టడం అంటే మామూలు విషయం కాదు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనమైతే కృష్ణానది దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. కానీ నీళ్ళైతే పులిచింతల ప్రాజెక్టులో నీళ్ళు అయితే తగ్గిపోయాయి. చేప మాత్రం ఎక్కడా కూడా సౌండ్ చేసినట్టుగా కూడా లేదు. కానీ చూద్దాం, మనమైతే బుట్టలు చూడక 2 రోజులు అవుతుంది. మరి బుట్టల్లో కొద్ది గొప్ప పడి ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. కానీ చూద్దాం. కానీ చలి మాత్రం విపరీతమైన చలి పుడుతుంది. అసలు ఏంటో కానీ చలి భయంకరమైన చలి పుడుతుంది. అందుకనే కొంచెం లేట్గా వచ్చాను. కొంచెం ఉదయాన్నే సూర్యుడు ఉదయించిన తర్వాతే వద్దాం అనుకున్నాను. ఎందుకంటే చలి కొంచెం సూర్యుడు ఉదయిస్తే కొంచెం ఎండగా వస్తే చలి లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం ఎండ పడ్డ తర్వాతే వచ్చానమాట. వచ్చాను ఉదయాన్నే కృష్ణానది దగ్గరే ఒడ్డునే ఉండి కొంచెం సూర్యుడు ఉదయించిన తర్వాతే లోపలికి వచ్చాను. లోపల కొంచెం ఎచ్చగానే ఉంటుంది, వాటర్ అంతా ఎచ్చగానే ఉంటాయిలే. కానీ మళ్ళీ ఏమవుతుందంటే మనం ఏదో ఒక రకంగా కాళ్ళు చేతులు తడుస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఏమవుతుందంటే చలి ఇంకా ఎక్కువైద్ది అనమాట. చూద్దాం. మనమైతే కృష్ణానది లోపలికి వచ్చేసాం కాబట్టి మన బుట్టల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక మనకు ఆ బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. మనమైతే బుట్టల దగ్గరికి వెళ్ళిపోదాం. ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ నిదానంగా వెళ్ళిపోదాం. బుట్టల్లో మాత్రం చేపలు పడ్డాయి అనుకుంటున్నాను నేనైతే, కానీ సౌండ్ చేయట్లేదు. కానీ ఎందుకని పడ్డాయి అనుకుంటున్నానంటే 2 రోజులు అవుతుంది కదా మనం బుట్టలు చూడక, అందుకని పడ్డాయి అనుకుంటున్నా. చూద్దాం మనకి ఏమేమి చేపలు పడ్డాయో ఏంటనేది మనం ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు చూస్తున్నారు చాలామంది, అందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఓకే, మనం అయితే బుట్ట దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ పడవ అయితే వేసుకొని వెళ్ళిపోదాం మనం. చిన్న పడవ, చాలా జాగ్రత్తగా వెళ్ళిపోదాం మనం. గాలి లైట్గా తోలుతుంది, గాలి ఇబ్బంది ఏం లేదు. మనం చిన్న పడవ. తెడ్డు కూడా ఈరోజు కొంచెం చిన్న తెడ్డే, అంటే ఇరిగిపోయిన తెడ్డు. ఆల్రెడీ మన పాత తెడ్డు ఉంది కదా, చిన్న తెడ్డు. మనం లోపలికేం బాగుం కాబట్టి ఒడ్డునే లోతు తక్కువలోనే మన బుట్టలు ఉంటాయి కాబట్టి చిన్న చిన్నగా నెట్టుకుంటూ వెళ్ళిపోదాం. లోతులోకి వెళ్ళాలంటే అటు కృష్ణానది లోపలికి వెళ్ళాలి, అటు వద్దు, అవసరం లేదు. మనం అటు వలలేదు కాబట్టి పర్లేదు, అటు అవసరం లేదు. మనమైతే వెళ్ళిపోదాం. చూద్దాం మనకి ఎలాంటి చేపలు పడ్డాయో చూడటానికి సిద్ధంగా ఉండండి. నేను కూడా సిద్ధంగా ఉన్నా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు కొద్దిగా పడవనైతే నీట్గా క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకొని చెత్త చెదారం మామూలుగా అంతకుముందు నిన్న మొన్న పట్టిన చేపలు ఉంటాయి కదా, అంతకుముందు పట్టిన చేపలు, వాటి జగ్గ ఇవన్నీ ఉంటాయి. అంత తీసేసుకొని క్లీన్ చేసుకుంటేనే బెటర్, శుభ్రంగా ఉంటుంది. మళ్ళీ మనం చేపలు వేస్తాం కదా ఇప్పుడు. ఓకే, మనం అయితే వెళ్ళిపోదాం, బుట్టల దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక మనకు బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం. త్వరగా వెళ్ళిపోదాం. చలి అయితే తగ్గింది, లైట్గా గాలి తోలుతుంది. బుట్టలు అయితే కొన్ని గుర్తులు పెట్టలేదు, తాడు లేక. అసలు ఆ బుట్టలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఇప్పుడు వెతకాలి. పర్వాలేదు, కొద్దిగా ముద్దు గుర్తులు ఉన్నాయి. కొన్ని బుట్టలు నీళ్ళు తగ్గేసరికి బయట పడ్డాయి. చూద్దాం మనకు ఆ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి.
అయితే ఏదో ఊగుతుంది. 1-2 చేపలు పడి ఉండొచ్చు. లేగుద్దాం. చేపలు 4 చిప్పలు పడ్డాయి. అయితే మాత్రం మామూలుగా ఒకట్లేదు, చేపలు మాత్రం పడ్డాయి. చూద్దాం బుట్టలో ఏం చేపలు పడ్డాయి చూడాలి. బుట్ట అయితే ఊగుతుంది బాగా. కంప కూడా పట్టుకుంది. కంప కూడా పట్టుకుంది. పడ్డాయి. కొత్త బుట్ట ఇది, కొత్తగా కట్టించేది కొత్త బుట్ట ఓపెన్ చేసింది చేపలు. బుట్ట దగ్గరగా మనం వెళ్తుంటేనే మన అలికిడిని బుట్టంతా ఒక ఊపు ఊపుతుంటుంది. బుట్టలో చేప పడగానే ఈ బుట్ట అలాగే ఊగింది. అందుకే చెప్పాను ముందుగానే బుట్ట అయితే ఊగుతుంది అని. వెళ్దాం, ఇంకొక బుట్ట దగ్గరికి వెళ్దాం. మనమైతే టెడ్ని మార్చాలి అర్జెంటుగా. టెడ్ని మార్చిపోతే పడవ కదలట్లేదు అసలు. కంపల్లో, చెత్తలో, చెదారంలో పడవ కొట్టుకుంటుంది. అయితే ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం. కానీ ఆ బుట్టలో నుంచి ఏదో ఒక చేప కుర్రలు ఉండేడ ముద్దులు కుర్రెక్కింది పడవ. దాంట్లో నుంచి ఏదో చేప తలకాయ బయటికి పెట్టింది. అది ఏం చేప చూడాలి. ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నా. బుట్ట కదిలాడుతుందా లేదా చూడాలి. బుట్ట ఒక ఊగిందంటే మాత్రం చేప ఉన్నట్టు అందులో. ఏదో బుట్ట సైలెంట్గానే ఉంది, కానీ ఒక చేప మాత్రం తలకాయ బయటికి పెట్టింది. మరి చేప బయటికి పెట్టింది. రాగండి చేప, మోస చేప అంటారు కదా, చచ్చిపోయింది. చేప కొద్దిగా లైట్గా, అంటే ఎక్కువ చేపలు లేవు, కొద్దిగా గదిలాడుతున్నాయి అంతే. 2 చేపలు. అయితే మేత వేస్తున్నాం. మేత ఏంటనేది ఒకరోజు మంచి వీడియో తీస్తాను. ఏమేమి మేత, ఏమేమి కలుపుకోవాలనేది. మనకి మేతను బట్టి కూడా చేపలు పడతాయి కంపల్సరిగా. వాసనకు వస్తాయి. ఏదో మేత వచ్చి తిని మా మేతలో ఉంటాయి కాదు, కానీ ఇక్కడ ఏదో ఉందని ఆ వాసన వచ్చింది అనమాట. చుట్టుపక్కల మొత్తానికి అది వాసన ఎదజల్లిద్ది. వాసనకు వచ్చేస్తాయి ఆ బుట్టలోకి. మనమైతే ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వెళ్దాం, చూద్దాం మనకి ఆ బుట్టల్లో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి.
బుట్టలో ఎప్పుడు బాగా పడతాయి. మరి ఈరోజు పడ్డాయా లేదా అనేది చూడాలి. గుర్తులు కూడా పెట్టానా లేదు. చేపలు అయితే ఉన్నాయి కానీ లైట్గా ఉన్నాయి, బాగా తక్కువ ఏం లేవు. బుట్టలు లేపుతుంటే అర్థమైంది ఆ బుట్టలో చేపలు ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా అని. ఇక్కడే పెట్టద్దా? బుట్ట అయితే ఊగుతుంది. ఇది కూడా చేపలు పడ్డాయి అనుకుంటున్నా. అప్పుడు ఏం చేపలు పడ్డాయి చూడాలి. బుట్ట అయితే మరి కదిలింది, ఊగింది. ఒక చేప లేకపోతే 2 చేపలు తెలియదు కానీ మనం వస్తుంటేనే అలికిడి అయింది కదా చేపకి. అబ్బో 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 మామూలుగా పోవట్లేదు బుట్ట. ఎలాగైనా తప్పించుకొని పోవాలని చూస్తుంది అనమాట. కొన్ని తప్పించుకొని పోతాయి మనం తీసే లోపల, మన ఆవు అని మీతో మాట్లాడే లోపల పోతాయి కూడా. బొచ్చు చేపను జల్ల చేప పట్టే, అందుకే అది ఆ రకంగా ఇదవుతుంది. జల్ల చేప ఇరుక్కుంది తప్పించుకొని పోవాలని. ఇగో జల్ల చేప లాస్ట్లో చూపిస్తాను మీకు. ఒక చేప అయితే ఏదో కానీ గుడ్లు కక్కుతుంది. బొచ్చు చేప ఇక మామూలుగా కొట్టుకోదు. చేప అయితే పడింది. బొచ్చ చేపలు కూడా ఎక్కుతున్నాయి మనకి, కానీ దీని మూతంతా బగలు కొట్టుకుంది. బొచ్చ చేప సుమారుగా కేజీ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే దీన్ని. ఇది చూడాలి. ఇంక ఇలా బుట్టల్లో అక్కడ ఒక చేప ఇక్కడ ఒక చేప పోగు చేసుకుంటూ వెళ్ళిపోవటమే మనం. కానీ చేప మాత్రం తక్కువే ఈరోజు, ఎందుకంటే నీళ్ళు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి చేప కొంచెం తక్కువగానే ఉంది. చేప పెరగాలి, చేప పెరిగితే కానీ, అంటే నీళ్ళు కనుక ఫుల్గా కనుక నింపితే కృష్ణానదిలో చేప కిటకిటలాడిద్ది. అప్పుడు మనకి అసలు బుట్టలో ఒక్కొక్క బుట్ట లేపలేము, ఒక్కొక్క బుట్ట పగిలిపోయింది కూడా, అన్ని పడతాయి అన్నమాట. చూద్దాం, మనం అయితే ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం. మరి ఈ బుట్ట సౌండ్ కదిలాడతలేదు, పడేయలేదు చెప్పలేము. బుట్ట కాడికి పోతే కానీ తెలీదు. ఇందాకలంటే జల్ల చేప దాంట్లో దూరింది కాబట్టి ఊగింది, కానీ దీంట్లో కూడా ఉన్నాయి, కొద్దిగా కనపడుతుంది. ఈ బుట్ట ఏం చేపలు ఉన్నాయి అనేది చూడాలి. బుట్ట అయితే ఊగుతుంది, చేపలు చూడాలి. కాకపోతే ఈ బుట్టలు ఎప్పుడు రాగండ్లు పడతా ఉంటాయి, చూడాలి. మరి లోతులో ఉంది బాగా.
కొంచెం మునిగున్నాయి కాబట్టి అర్థం కావట్లేదు బుట్ట కదులుతుందా లేదా పుట్టుకున్న దాకా. ఇందాకలే అంటే బుట్ట కొంచెం పైన ఉండే కాబట్టి బుట్ట కదులుతుందా లేదా చేపలు పడ్డా లేదా అనేది ఏమంటే అర్థమైంది. ఇదైతే మునిగుంది కాబట్టి ఆల్రెడీ మనకైతే అర్థం కాదు. బుట్ట దగ్గరికి వెళ్ళి పట్టుకునేంత వరకు కూడా మనకు అసలు అర్థం కాదు. లైట్గా కదులుతున్నాయి చేపలు అయితే ఉన్నాయి. అన్నీ బాగా సన్న చేప. చేప అయితే వాలిగి చేప అయితే చచ్చి పైకి తేలింది. ఒక చేప అలాగే గుచ్చుకొని అంటే మాత్రం ముళ్ళు మామూలుగా ఉండదు. బుట్టలో చూద్దాం, ఈ బుట్టలో ఏం చేపలు పడ్డాయో చూస్తానండి. ఈ బుట్టలో మాత్రం రోజు అసలు పిచ్చగా పడతాయి. మరి ఈరోజు పడ్డాయా లేదనేది చూడాలి. చూద్దా మనకి బుట్టలో ఏం చేపలు పడ్డాయో. బుట్ట అయితే ఏదో ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా కదిలాడతలేదు. ఏం లేదు అనుకున్నాను నేను. బుట్ట కదిలాడుతుంది. బుట్ట దగ్గరికి అయితే వచ్చాను కానీ ఈ బుట్ట మాత్రం కదులుతుంది. కొంచెం తక్కువ అంచనా వేయకూడదు అయితే ఇటు కూడా. ఒక చేప ఉండగానే ఊగుతూ ఉంటుంది అది. తప్పించుకొని పోవాలని ఒక గుద్దు గుద్దిద్ది అది. అది ఊగుతూ ఉంటుంది అన్నమాట. చూద్దాం లేగుద్దాం. చేప తప్పిపోయింది. బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. అందులో మనకి ఏం చేపలు పడ్డాయి చూడాలి. రెండు చేపలు పెద్ద చేపలు పడ్డాయి. చేపలు కూడా నిగనిగలాడుతాయి తెల్లగా. గురవ చేపలు అంతే ఎక్కువగా ఒంటరిగా తిరగవయ్యి, జంటలు లేకపోతే గుంపులుగా తిరుగుతుంటాయి. ఒకవేళ ఒక్కటే పడ్డది అంటే ఇంకొకటి పడి తప్పించుకోపోయిందని అర్థం.
చూద్దాం. ఒక బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ బుట్ట కూడా కదిలాడుతుంది బుట్ట కదిలాడుతుంది. చాలా షాప్ పడింది. చేప పడింది. రే ఇది మామూలుగా కొట్టుకోవట్లేదు అసలు. చాలా చేప పడింది. మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇది పోయిద్ది, చాలా జాగ్రత్త కాపాడాలి దీన్ని. హలో ఫ్రెండ్స్, బుట్టలు అయితే మనం తీయటం అయితే అయిపోయాయి. పడవ అయితే గాలికి వెళ్ళిపోతుంది. బుట్టలు మొత్తం తీసేసాను. మనకు పడిన చేపలు అయితే చూపిస్తాను ఈరోజు కొంచెం పర్వాలేదు. చేప అయితే మామూలుగా అసలు పెద్దగా కెలగట్లేదు, అయినా సరే చేపలు అయితే పడ్డాయి. మనకేం చేపలు పడ్డాయో చూపిస్తాను మీకు, చూద్దాం. ఇక చూడండి, కొంచెం పర్లేదు చేపలు ఈరోజు బాగానే పడ్డాయి. కానీ విచిత్రం ఏంటంటే ఈరోజు ఏటి జల్ల పడింది. సూపర్గా ఉంటుంది జల్ల. మామూలుగా ఉండదు. కృష్ణానదిలో పట్టిన ఏటి జల్ల ఇది. సూపర్ టేస్ట్గా ఉంటుంది. బుట్టలో పడింది ఇది. బుట్టలో జల్ల పట్టడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కువగా గొరక చేపలు పడుతూ ఉంటాయి. అలాంటిది ఈరోజు బొచ్చు కూడా పడింది మనకి. బొచ్చు కూడా పెద్దది, సుమారుగా కేజీ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. బొచ్చును కూడా చూడాలి మరి అసలు ఈ బొచ్చు ఎంత ఉంటుంది అనేది. బొచ్చు చేప, దీని మూత అంతా పగల కొట్టుకుంది. బుట్టలో దూరి బుట్టను గుద్ది పర్లేదు. ఈరోజు చేపలు అయితే మాత్రం గురక చేపలు, అలాగే జల్ల చేపలు, చుక్క చేపలు కూడా పడ్డాయి ఈరోజు. చుక్క చేప చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కూడా ఫ్రైకి రేటు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. చుక్క చేప చూద్దాం. మనకు పడిన చేపలు ఎన్ని కేజీలు అయితే చూడాలి. చూస్తున్నవారండి, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు పడిన చేపలు ఇవి. చూద్దాం. ఇప్పటికే లేట్ అయిపోయింది, అందరూ చేపలు వేసేసి వెళ్ళిపోయారు. మనమే ఉంది లేటు, వెళ్ళిపోదాం తొందరగా. రేపు ఏం చేపలు పడ్డాయి అనేది చూద్దాం. చూస్తున్నవారండి, లైక్ చేయండి.